పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని వెలిగించాలని, దేవునికి సన్నిహితమైన ఆత్మీయమైన జీవితంతో కొనసాగాలని. అసలు జీవితం అంటే ఏంటి, ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమవుతుంది అనే కొన్ని విషయాలు ఈ వారం మనం మాట్లాడుకుందాం. మానవుని యొక్క ఉనికి చాలా విచిత్రం. సృష్టికి కారకుడు దేవుడే. సమస్త సృష్టిని ఆయన మాట మాత్రాన సృష్టించారు. లేక ఒక వాక్యం, వెలుగు కమ్మనగానే వెలుగు కలిగిందంట. ఆదికాండం 1వ అధ్యాయంలో సమస్త సృష్టి కూడా ఏ రీతిగా చేయబడిందో, ఏ రోజు ఏ సృష్టి చేయబడిందో అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. దేవుడు సమస్త సృష్టిని చేసిన పిదప మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికలో సృష్టించారు. మానవుడు నిత్యుడు. దేవునికి లాగానే మానవుడు కూడా సృష్టించబడ్డాడు. కానీ ఏ పండు తినవద్దని దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడో అదే పండు తినడం వలన మరణాన్ని లోకమంతటికి కొని తెచ్చాడు. ఇది ఒక విధంగా చాలా బాధాకరమైన విషయం. పండు తినబట్టి తొలి మానవుడు తాను నాశనమైపోవడం మాత్రమే కాదు, నిత్యత్వాన్ని దైవత్వాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, దేవుని మీద ఇది ఒక విధమైన తిరుగుబాటు. చాలామంది ఒక అబద్ధమైన ఒక పాపమైన చాలా తేలికగా తీసుకుంటారు. కానీ అది ఒక పాపం నేను మీరు ఎవరు చేసినా అది నా జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుని యొక్క సహవాసం కోల్పోయాడు, దైవత్వం కోల్పోయాడు, పరిశుద్ధత కోల్పోయాడు. ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణే కోల్పోయాడు. కానీ దేవుడు మానవుణ్ణి కోల్పోలేదు. దేవుడు తాను సృష్టించుకున్న మానవుణ్ణి విడిచిపెట్టలేదు. అనాది కాలం నుండి మానవుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు. మామూలుగా ఒక మాట అనుకుందాం, ఆదాము ఎవరు అంటే తొలి మానవుడు, పాపం చేసిన మానవుడు అంటారు అందరూ. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాము ఎవరు అంటే ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడింది. చూసారా, మనిషి పాపం చేసిన కుమారత్వాన్ని కోల్పోలేదు. ఆ కుమారత్వాన్ని లేక ఆ వారసత్వాన్ని మరలా మనకి ఇవ్వడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ పండు తిన్న పిదప ఆది మానవునితో దేవుని యొక్క సంభాషణ చూద్దాం.
ఆదికాండము 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేల నుండి తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మొన్నే గనక నీవు మొన్నైపోదువని చెప్పాను. అందరికీ తెలిసిన సత్యం ఏంటి అంటే, ఈ శరీరం మట్టి, కానీ ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుడు ఊదిన జీవాత్మ. ఆదికాండము 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నాసికారంధ్రాల్లో దేవుడే సాక్షాత్తు జీవవాయువును ఊదారు. కాబట్టి మనిషి జీవాత్మ. నేల నుండి తీయబడితివి కనుక నీవు తిరిగి మొన్నైపోదు. మనిషి చనిపోయాక ఏ రీతిగానైనా సరే ఆ శవాన్ని క్రైస్తవులు పూజ చేస్తారు. రకరకాలుగా ఆ శవాన్ని కాల్చేసే వాళ్ళు ఉంటారు. ఆ శవం తీసుకెళ్ళి చచ్చిన శవం కూడా ప్రయోజనం అవ్వాలని ఎక్కడో పైన పెట్టేస్తారు, పక్షులు తినేయాలని. ఏది ఏమైనా మనిషిలో ఊదబడిన దేవుని యొక్క ఆత్మకు చావు లేదు. యెషయా అనే భక్తుడు మానవుని యొక్క జీవితాన్ని గురించి ఈ రీతిగా ప్రవచించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రతి మనిషి, గొప్ప పేద ఆడ మగ ఏ తారతమ్యం లేకుండా మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు ఎందుకు ఈమె మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు అని ఎవరు కూడా ఏమీ కంగారు పడకండి, భయపడకండి. మనమందరం ఎదుర్కోవలసిన కొంతమందికి అది ఘోరమైంది కావచ్చు, కొంతమందికి ఆ మాట అంటేనే భయం, మరి కొంతమందికి చావు అనే మాట కీడు అంటారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తికి, దేవుణ్ణి స్వీకరించిన వ్యక్తికి, యేసు ప్రభువుకు తన జీవితాన్ని ఇచ్చిన వ్యక్తికి మరణం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకు అంటే మరణం అనేది ప్రభువారు ఒక ద్వారంగా మార్చారు, ఒక ఆశీర్వాదంగా మార్చారు. పరలోకం చేరడానికి ఇది ఒక ద్వారమైంది. ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన యుద్ధాలను బట్టి మరణాలు, ఎక్కడ క్షేమం లేని పరిస్థితి ప్రపంచమంతా వచ్చేసింది. మరొక ప్రక్క తెగుళ్ళు, మరొక ప్రక్క భూకంపాలు, ఇలాంటి కలవరం కలిగిస్తున్న దినాల్లో ఏదీ లేకపోయినా నిజంగా మీరు గమనిస్తే 35 నుండి 45, 50 సంవత్సరాల లోపు అనేక మంది యవనస్తులు చనిపోతూ ఉన్నారు. హార్ట్ అటాక్ అంటున్నారు. రకరకాల కారణం. నిందలేందే బొందపోదు అనే ఒక సామెత కూడా తెలుగులో పెట్టారు. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. ఈ మరణాన్ని మనం ఎలాగా జయించగలం? ఈ మరణాన్ని ఎవరైనా జయించారా? మీరు ఎవరినైనా చూడండి, ఎవరిని గూర్చైనా చదవండి,
ప్రతి వ్యక్తి జీవితం ఫలాని సంవత్సరం ఫలాని రోజు పుట్టాడు, ఫలాని సంవత్సరం ఫలాని రోజు చచ్చిపోయాడు అని చరిత్ర ముగిస్తుంది. ఈ సత్యం మనకి తెలియకపోతే జీవితం అగమ్యం. అసలు జీవితానికి అర్థం ఎప్పుడు అంటే సృష్టికర్త మన హృదయంలోకి వచ్చినప్పుడు జీవితానికి అర్థం తెలుస్తుంది. ఎందుకు అసలు ఆయనకు భూమి మీద మానవుల్ని సృష్టించవలసి వచ్చింది? నేను కూడా అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు సృష్టించాడు దేవుడు మనిషిని? సృష్టించకపోతే ఈ భూమండలం ఎలా ఉంటుంది? ఇది నిర్మానుష్యం, ఇది శూన్యం. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన పోలిక తన స్వరూపంలో ఈ భూమి మీదనున్న ప్రతి సృష్టిని ఏలడానికి సృష్టించారు. భూమి మీదనున్న ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క స్వాధీనంలో పెట్టారు. ఈ భూమండలాన్ని నింపడానికి మనిషిని దేవుడు సృష్టించారు. పరలోకం ఏ రీతిగా దేవదూతలతో నిండి ఉంటుందో ఈ భూమి మీద మానవునికి దేవునికి ఒక కనెక్షన్ ఉండడానికి, ఒక బంధం ఏర్పడి ఉండడానికి దేవుడు మానవుణ్ణి సృష్టిస్తే మానవుడు పరిశుద్ధుడైన దేవునితో తన బంధాన్ని తెంపేసుకొని దేవుణ్ణి తృణీకరించి దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ సాతానుతో లేక దుష్ట శక్తితో సాంగత్యం చేశాడు. కాబట్టి భూమి మీద సంచరించే ప్రతి మానవుడు కూడా మరణ ఛాయలో తిరుగుతూ ఉన్నాడు. మరణం మన వెనకే అడుగులు వేస్తూ వస్తూ ఉంది. మరణపు నీడలో ప్రతి మనిషి కూడా బ్రతుకుతూ ఉన్నాడు. మరణ ఛాయలో సంచరిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకి కూడా ఉలిక్కి పడిపోతాం. చీకట్లో నడవాలంటే భయపడిపోతాం. అందుకే భక్తుడు అంటున్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు. ఈరోజు ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు ఎందుకు, ఈ సందేశం నేను చెప్పేది కాదు, దేవుని ఆత్మ నడిపిస్తూ ఉన్నారు. మీరు ఆ గొప్ప వెలుగును చూడాలి అని మిమ్మల్ని సృష్టించిన దేవుడు కోరుతా ఉన్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెను. ఒక్క మనుషుని ద్వారా మరణం ఎలా ప్రవేశించింది? పాపం ఎలా ప్రవేశించింది? ఇది అపవాది యొక్క కార్యం కాదు, కానీ మానవుడు తన యొక్క ఇష్ట ప్రకారం తన యొక్క స్వతంత్రాన్ని వినియోగించుకొని యథేచ్ఛగా మనస్ఫూర్తిగా పండు తినడానికి ఇష్టపడ్డాడు. చాలామంది తెలివైన ప్రశ్న వేస్తుంటారు, అంటే వాళ్ళు చాలా తెలివి అనుకుంటారు. అసలు పండు ఎందుకు పెట్టాలా, ఆ చెట్టు ఎందుకు పెట్టాలా? ఆ చెట్టే లేకపోతే, ఆ పండే లేకపోతే, ఆ చిన్న ఆజ్ఞే లేకపోతే మనిషికి ఇచ్చిన స్వేచ్ఛ మనిషి ఎలా వాడుకుంటాడు? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? దేవునికి విధేయుడు కాగలడా? చెప్పిన మాట వింటాడా లేదా అనే ఒక పరీక్షకు ఆ పండు దేవుడు అక్కడ పెట్టారు, లేక ఆ చెట్టు దేవుడు అక్కడ పెట్టారు. ఒక పరీక్ష లేకపోతే ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారా లేదా, తల్లి అయినా తండ్రి అయినా కుటుంబీకులైనా, మనకి ఏదైనా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు అందరూ పరిగెత్తుకొచ్చి ఆదుకుంటారు. అది ప్రేమకు చిహ్నం. ఒక్కొక్కసారి ఆ మనిషి అంటే ఇష్టం లేకపోతే ఎన్ని కేకలేస్తున్నా కూడా ఎవడు వెళ్ళడు. మీకు తెలియంది ఏముంది? అలాగే జీవితం అంతా కూడా పరీక్షలతోనే వెళ్తూ ఉంటుంది. పిల్లల్ని స్కూల్లో వేశాక వాడికి పరీక్ష లేదనుకోండి, ఒక్క అక్షముక్క కూడా రాదు. మనిషికి 20 సంవత్సరాలు వచ్చేయచ్చు గాక వాడు అలాగే ఉంటాడు, చక్కగా ఎదుగుతాడు, తిండి తింటాడు తప్ప వాడికి ఏమీ రాదు.
ఏమీ ప్రయోజకుడవడు. జీవితంలో ఎన్నో రకాల పరీక్షలు, శోధనలు, సమస్యలు, బాధలు, కష్టాలు, వీటన్నిటి మధ్య మనకు ఒక వెలుగు ఉంది, ఒక నిరీక్షణ ఉంది. అది మనం పూర్తిగా తెలుసుకోవాలి, దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు, ఏలైనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. ఒక్క వ్యక్తి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఒక్క వ్యక్తి పాపాన్ని బట్టి సర్వ మానవ కోటి ఎక్కడా కూడా ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, శిక్షావిధికి కారణమయ్యారు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే అదే వచనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. మరణము ఒకని ద్వారా లోకంలో ప్రవేశించింది. మరణాన్ని తప్పించుకున్న వ్యక్తి ఎవరూ లేరు, ఎవరు ఉండరు. చాలా తేలిగ్గా నేస్తాం, పుట్టినవాడు గిట్టక మానడు. అయితే ఎందుకు చచ్చిపోతాడు? మరణం అంటే ఏంటి? వాట్ ఈస్ డెత్? మరణం తర్వాత ఏంటి అనేది మనిషి ఇక్కడ ఉన్నప్పుడు నిర్ణయించుకోకపోతే మనం ఈ లోకంలో చనిపోయిన వాళ్ళ కొరకు ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ లోకాన్ని విడిచాక ఈ భూమి మీద మనం ఎన్ని చేసినా కూడా అక్కడ వాళ్ళకి ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ సత్యం తెలియకుండా ఏదో బతికేస్తే ఈ జీవితం దేవుడి నుండి వచ్చింది, ఈ జీవితం దేవుడు సృష్టించారు. మనము చేసే ప్రతి పనికి కూడా నువ్వు ఏదన్నా చెయ్యి, వాట్ ఎవర్ యూ డూ, నువ్వు చేసిన జీవితం అంతటికీ కూడా ఒకరోజు దేవుని ముందు నిలబడి లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పాలి అంటే జీవితం దేవునికి అప్పగించి ఒక ప్రయోజనకరమైన జీవితం జీవించాలి. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు, వృద్ధులు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అలా జీవించడానికి జీవితం మంది కాదు, మనం పీల్చే గాలి మంది కాదు, మనం తినే ఏ వస్తువు మంది కాదు, ఆయుష్ మంది కాదు. పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోవడం కూడా నీ చేతిలో లేదు. ఒకని ద్వారా మరణం లోకమంతటికే వచ్చింది. అయితే ఒక్క మనుష్యుని ద్వారా దేవుడే మానవుడిగా ఈ లోకంలో పుట్టడం ద్వారా దేవుడు పాప క్షమాపణ తీసుకొని ఈ లోకానికి వచ్చారు. మనిషికి పాప క్షమాపణ ఇవ్వటానికి దేవుడే మానవుడయ్యారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క పాపములకు కావలసిన శిక్ష ఆయన సిలువలో భరించి ఎంతమంది ఆయన్ను నమ్ముతారో వారికి జీవాన్ని ప్రసాదించారు. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి, మన ఇష్టం వచ్చినట్టుగా ఈ సమాజాన్ని కలుషితం చేయటానికి మనల్ని మనం అప్పగించుకోకూడదని మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని
మీతో నిశ్చయముగా చెప్తున్నాను, మరణాన్ని తప్పించుకోవటానికి లేక మరణము పిదప ఉన్న శిక్ష తప్పించుకోవటానికి ఒక మార్గం. మరణం ఈ లోకానికి విధించిన దేవుడే ఆ మరణాన్ని తొలగించారు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. తీర్పులోనికి రావాల్సిన పని లేదు. ఆ తీర్పు, ఆ శిక్ష మరలా దేవుడే దైవ కుమారునిగా ఈ లోకంలో జన్మించి ఆయన భరించారు. ఇదంతా ఎందుకు అంటే ప్రతి మానవుణ్ణి ఆయనే సృష్టించుకున్నారు. ఆయన కోసం సృష్టించుకున్నారు. ఆయన బిడ్డలుగా సృష్టించుకున్నారు. తన బిడ్డలు తనకి దూరం అవ్వడం దేవునికి ఇష్టం లేక తీర్పు ద్వారా నరకం మరణంలో ముగించబడక ఆయనే ఆ మరణ ద్వారంలో నుంచి వెళ్ళారు. అందుకే భక్తుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే ఆయన నమ్ముతారో మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి వెళ్తారని. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. దీన్ని ఈ రోజుల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి వారికి కూడా, క్రైస్తవులు కూడా చాలా ఆషామాషిగా భక్తి చేస్తారు. ఆదివారం రాగానే గుడికి పరిగెడతారు. ఇష్టం వచ్చి జీవించడానికి ఈ జీవితం మంది కాదు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారో దేవుని కోసం జీవించవలసిన వారం. పౌలు గారు తిమోతికి రాస్తూ చాలా అర్థవంతమైన మాట రాశారు. బైబిల్లో అన్నీ కూడా అర్థవంతమైన మాటలే, కానీ చాలా ఆదరణ, చాలా ప్రోత్సాహకరమైన ఒక మాట, జీవితంలో కనుగొన్న సత్యాన్ని రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు, గమనించండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణాన్ని నిరర్ధకం చేశారు. మరణపు ముళ్ళుని విరిచేశారు. మరణానికి ఉన్న బలాన్ని తీసేశారు. ఆయన మరణ ద్వారంలో నుంచి వెళ్ళి ఆ తీర్పుకు ముగింపు పలికారు. మరణానికి ముగింపు పలికారు. మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. జీవము, అక్షయత. మనిషి నిత్యత్వం కొరకు నిర్మింపబడిన మనిషి మరణంతో క్షయమైపోయే శరీరాన్ని ధరించాడు. కానీ ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో ఈ లోక పరిధి దాటి ఆ రక్తం ద్వారా మనం కడగబడతామో, ప్రభువారి రక్తం నిత్యత్వానికి సంబంధించిన రక్తం కాబట్టి ఆ రక్తాన్ని నేను నమ్మినప్పుడు ఆయన నాకు పాపక్షమాపణ, నాకు అంటే మీకు కూడా, ఆయన మనకు పాపక్షమాపణ ఇవ్వడం మాత్రమే కాకుండా క్షయమైపోయిన ఈ జీవితానికి ఆయన అక్షయతను ప్రసాదిస్తున్నారు. అది క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యంలో ఉన్న నిగూఢమైన ఈ సత్యం తెలియక చాలామంది ఈ లోకం కొరకే బ్రతుకుతారు. దేవుడు అనగానే ఈ లోక సమస్యలు తీర్చాలనుకుంటారు. ఇంకా కొంతమంది దేవుడు ఏం చేశారు అంటే దేవుడు చేసిన మేలులన్నీ కరువు పెడతారు. ఆ మాటకు వస్తే దేవుణ్ణి ఎరగని వాళ్ళకు కూడా అవే జరుగుతూ ఉన్నాయి. అంచేత ఈ సత్యాన్ని మీరు అంగీకరించగలిగితే జీవితం యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. ఎందుకు బ్రతకాలి, ఈ బ్రతుకు అయ్యాక ఎక్కడికి వెళ్తాము అనే సత్యంతో మనమందరం ఆ సత్యంలో జీవించాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా కొరకు పాపపు శిక్షను భరించి
మరణాన్ని నిరర్ధకం చేసిన ప్రభువా, తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా ఏ పరిస్థితి అయినా, ఏ కష్టం, బాధ, శ్రమ, సమస్యలు ఏవైనా ప్రక్కకు నెట్టి మొదట మీ రక్తంతో కడుగబడి మీకు వారసులు అవ్వటానికి ఆ పరలోకపు ద్వారాలు తెరవబడి ఉండటానికి సహాయం చేయండి. జీవితం యొక్క పరమ సత్యం గ్రహించే మనసులు మీరు అనుగ్రహించండి. ప్రియ పరిశుద్ధాత్మదేవ, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని, వారి పరిస్థితులు, కుటుంబాలు, వారికి ఉన్న ప్రతి సమస్య, భారం, కన్నీరు, వేదన, ఆనందం అన్ని విషయాల్లో మీకు లోబడి బ్రతికే ధన్యకరమైన జీవితాలుగా చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. మరణాన్ని నిరర్ధకం చేసి సువార్తను, అక్షయతను, జీవాన్ని తెచ్చిన యేసు కొరకు జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని కనికరించును గాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.